హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు. నన్ను చాలా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. నా వీడియోస్ని చాలా మెచ్చుకుంటున్నారు. కానీ డైరెక్ట్గా నేను కనిపించినప్పుడు గీత నీ వీడియోస్ బాగుంటున్నాయి అని చెప్తున్నారు. కానీ నాకు దానివల్ల యూజ్ ఉండదు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా యూట్యూబ్లోనే కామెంట్స్ చేసినా, లైక్ చేసినా నాకు యూజ్ అవుతాయి. అదే మాట నా ఫ్రెండ్స్తో అంటే వాళ్ళు అంటారు, మాకు ఏది నొక్కితే ఎటు వెళ్ళిపోతుందో మాకు భయం అంటారు. అందుకని కొన్ని బేసిక్స్ మీకోసం చెప్తాను ఫ్రెండ్స్. నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు అయితే ఇదిగోండి చూడండి, ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళి నేను పంపిన లింక్ ఉంటుంది కదా, మీరు గీత అనే ఏదో ఒకటి సేవ్ చేసుకుని ఉంటారు. ఆ లింక్లో ఇదిగోండి ఆల్ ఇన్ వన్ గీత యూట్యూబ్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అన్నమాట. అక్కడ మీకు ఇక్కడ లైక్ సింబల్ ఉంది కదా, లైక్ సింబల్ మీద కొడితే నాకు 1 లైక్ వస్తుంది అనమాట. సపోజ్ మీరు ఏమైనా కామెంట్ చేయాలనిపిస్తే ఈ పోస్ట్ కార్డ్ ఉంది కదా, దాని మీద మీరు ఏదో ఒకటి మీకు నచ్చినట్టు నైస్ అయితే నైస్ అని, లేదంటే ఏది అనిపిస్తే అది చేసి ఇక్కడ ఇలా సెండ్ చేయడమే. దీనివల్ల మీకేమీ బై మిస్టేక్ ఎవరికైనా వెళ్తే అమౌంట్ కట్ అవుతుందేమో, లేకపోతే ఇంకోటో భయం ఏమి ఉండదు అన్నమాట యూట్యూబ్లోంచి. అర్థమైందా ఫ్రెండ్స్? నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సపోజ్ నా వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇదిగోండి, ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, షేర్ బటన్, ఇది నొక్కితే మీకు ఇవి వస్తాయి. ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, వాట్సాప్ అయితే వాట్సాప్. మళ్ళీ మీకు నచ్చిన వాళ్ళ పేరు కొట్టి ఇక్కడ సెండ్ చేయడమే. నా వీడియో అనే కాదు, ఏదైనా సరే మీరు మెసేజ్ అలా పంపించుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి. అది బేసిక్స్. ఇంకేమైనా ఉంటే మీకు సపోజ్ మీరు యూట్యూబ్లోంచి కూడా నా వీడియో చూసుకోవచ్చు. సపోజ్ ఇది ఉందనుకోండి, సాయిబాబా వీడియో, ఇక్కడ ఒక లైక్ చేసుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ నా ఫోటో ఉంది కదా, సపోజ్ ఈ ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉన్నాం వల్ల టిక్ పెట్టింది. సబ్స్క్రైబ్ కొట్టి గంట సింబల్ కొడితే నా అన్నీ వస్తాయి అన్నమాట, నా వీడియోస్ అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ అనేది ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి. మన వీడియో చూసినప్పుడల్లా అవసరం లేదు, ఒకసారి చేస్తే నా వీడియోస్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఇంకేమైనా డౌట్లో ఉంటే చెప్పండి. మీకు ఇవే కాదు, నేను గ్యాలరీ ఎలా ఓపెన్ చేయాలి, ప్లే స్టోర్లోంచి ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, యూట్యూబ్లో ఏమన్నా మిస్టేక్స్ ఏమంటారు, యూట్యూబ్లో ఏమన్నా మనం చూడాల్సిన సెర్చ్ అవి మీషోలో ఎలా బుక్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు ఒక్కొక్కటి చెప్తాను. జొమాటో, ఇవన్నీ యాప్స్ గురించి మీకు ఏమైనా తెలియకపోతే డౌట్లో ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.